యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు నేను చూసిన పరిలోకము నరకమును చూపించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు, నేను ఉపవాసంలో ఉన్నప్పుడు దేవదూతలు ఇద్దరుగా నా యొద్దకు వచ్చి నా ఆత్మని తీసుకొని ఆ పరిలోక రాజ్యముకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అలా వెళ్ళగా ఒక వెలుగైన ప్రాంతము, ఎంత గొప్ప వెలుగు కలిగిన స్థలమో, ఆ స్థలము చూస్తూ ఉంటే ఆశ్చర్యముగా అనిపిస్తూ ఉన్నది. ఒక్కొక్క ప్రాంతాలలో ఆ వెలుగును చూస్తూ ఆ ప్రాంతాలు చూస్తూ ఉంటే నా ఆత్మకి ఎంత సంతోషం అనిపిస్తూ ఉండేది ప్రియులారా. ఇక ఒక ప్రాంతం ఎంత అందముగా ఉన్నదో ఆ ప్రాంతంలోనికి నన్ను తీసుకువెళ్ళి ఉన్నారు. ఆ స్థలములో నలుదిశలుగా చూస్తూ ఉన్నాను. నేను ఎటు చూసినా కొన్ని కోట్ల దూతలైన వారు నిలిచి ఉన్నారు. వారు ఏదో ఒక పని చేస్తున్న వారిగా కనపడుతూ ఉన్నారు. నేను అటుగా ఇటుగా చూస్తూ అలా చూస్తూ ఇంతమంది దూతలు నేను చూడగలుగుతూ ఉన్నానా అని నాకెంతో ఆనందం అనిపిస్తూ, ఎంతో నా మనసులో సంతోషపడుతూ ఉండగా, ఇంకా అలా చూస్తూ ఉండగా దేవదూతలు నన్ను ముందుకు అలా నడిపించుకుంటూ తీసుకొని వెళ్తూ ఉన్నారు. అలా వెళుతూ ఉండగా ఒక స్థలములో ఒక రాశి వలె బంగారముతో ఉంటున్న కత్తులు వంటివి, ఖడ్గాలు వంటివి, సర్వాంగ కవచములు వంటివి, కిరీటములు వంటివి అన్నీ వేరువేరుగా రాసులు పోసి ఉన్నవి. ఎంత పెద్ద రాసులుగా పోసి ఉన్నవో అవి చూస్తూ ఉంటే బంగారముతో మెరిస్తూ పోతూ ఉన్నవి. అంత పదునుతో ఉన్న పెద్ద పెద్ద కత్తులు వంటివి, ఖడ్గాలు, పెద్ద పెద్ద కిరీటాలు అన్నీ కూడా అక్కడ కుప్పలు రాసులుగా పోసి ఉన్నవి. నేను అలా చూస్తూ ఉండగా ఆ స్థలంలోనికి దేవదూతలు వస్తూ ఆ యొక్క సర్వాంగ కవచమును తీసుకొని, ఆ కత్తులు వంటివి తీసుకొని, కిరీటాల వంటివి అమర్చుకొని అలా వెళ్ళిపోతూ ఉన్నారు. నేను అలా చూస్తూ ఉండగా మరలా ఒక దూత వంటి ఒక వ్యక్తి అలా వస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా పెద్దగా ఉన్నాడు, చాలా ఎత్తుగా ఉన్నాడు. ఎంత బలాసురుడుగా, ఎంత ఎత్తుగా ఉన్నాడో తన ముఖము చూస్తూ ఉంటే ఆ ముఖంలో ఎంత కోపముగా కనపడుతున్నాడు. తన తల వెంట్రుకలు ఈ యొక్క భుజాలను తాకుతూ ఉన్నవి. ఆ యొక్క వెంట్రుకలు నారపీచు వంటి వెంట్రుకలుగా ఉన్నవి. అతను నేను చూస్తున్నాను, ఇతనేంటి ఇంత కోపంగా కనపడుతున్నాడు అనుకుంటున్నాను నా మనసులో. కానీ అతనికి 2 రెక్కలు కనపడుతూ ఉన్నవి. మనిషి ఒక ముఖముగా ఉంది కానీ 2 రెక్కలుగా ఉన్నవి అని ఆలోచిస్తూ ఉండగా అతను కొద్దిగా దగ్గరగా వస్తూ ఉండగా, కుమార్తె నేనెవరో నీకు తెలుసా అని మాట్లాడుతూ, నేనెవరో నీకు తెలుసా అంటూ ఉన్నాడు. అప్పుడు నేను అలానే చూస్తూ ఉన్నాను. అప్పుడు నా ప్రక్కనున్న దూత చెప్తున్నాడు, కుమార్తె, ఆ వ్యక్తి ఎవరో అని అనుకుంటున్నావా కుమార్తె? అతను మికాయేలు దూత. కుమార్తె, అదిగో ఆ యొక్క వ్యక్తిగా అనుకుంటున్నావా? మికాయేలు దూత అని ఆ యొక్క నా ప్రక్కనున్న దూత చెప్తూ ఉండగా నేను ఈ యొక్క దూత చెప్తున్న మాట వింటూ మరలా ఆ దూతను అలాగే చూస్తున్నాను. మికాయేలు దూతను చూస్తూ ఉన్నప్పుడు మికాయేలు దూత మాట్లాడుతూ ఉన్నాడు, కుమార్తె, ఈ స్థలములోనికి నీవు రావుట దేవుని చిత్తము. ఇదిగో ఈ స్థలములో ఉంటున్నవన్నీ నీవు చూస్తూ ఉన్నావు కదా. ఈ స్థలములో ఉంటున్నది యుద్ధ సామాగ్రి. నీవు చూస్తున్న కోట్ల కొలది దూతలైన వారు యుద్ధము చేయుటకు యుద్ధ సైన్యముగా ఉంటున్న లూసిఫర్ యొక్క సైన్యము. అతడు భూమి మీద ఉన్న నరుని నశింపచేయుటకు
పాపములో పడవేయుటకు వారిని అనేక రకములుగా వారిని హింసిస్తూ నరకమనే పాతాళంలో పడవేయుటకు అదిగో అపాది అయిన సైన్యము అపవాది వాని శక్తి చేత మానవుని నాశనం చేస్తూ వారి శక్తి ద్వారా అనేకులను పాతాళంలో విసురుతూ ఉన్నారు. వారి శక్తి కోల్పోవు విధంగా ఆకాశ మండలంలో యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధము మేము చేస్తూ వారి యొక్క సైన్యమును హతమారుస్తూ ఉండగా వారి శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు నరునిలో ఉన్న పాపము మరణము అధికముగా జరగకుండా అడ్డగిస్తూ ఎప్పటికప్పుడు ఆ యొక్క సైన్యమును ఓడిస్తూ ఉంటాము కుమార్తె. తను ఇదిగో కుమార్తె, ఈ స్థలంలోనికి నీవు రావుట దేవుని చిత్తము. ఇదిగో ఈ స్థలంలో ఉంటున్నవన్నీ నువ్వు చూస్తూ ఉన్నావు కదా. ఈ స్థలంలో ఉంటున్నవన్నీ కూడా ఇదిగో ఇవి యుద్ధ సామగ్రిలు. అదిగో నువ్వు చూస్తున్న కోట్ల కొలది ఉంటున్న దూతలైన వారు యుద్ధము చేయుటకు యుద్ధ సైన్యులుగా ఉన్నారు అని చెప్తూ అదిగో లూసిఫర్ కుమార్తె, లూసిఫర్ యొక్క సైన్యము, లూసిఫరు భూమి మీద ఉన్న ప్రతి నరుణ్ణి నశింప చేయుటకు, పాపంలో పడవేయటకు, వారిని అనేక రకములుగా అధికమైన పాపములు పడవేస్తూ వారిని హింసిస్తూ నరకమనే యొక్క పాతాళంలో పడవేయటకు అదిగో అపవాది అయిన సైన్యము వాని సైన్యముతో వాని శక్తి చేత మానవుణ్ణి మరి నాశనము చేస్తూ పాడు చేస్తూ వాని యొక్క శక్తి ద్వారా అనేకుల్ని పాతాళంలో విసురుతూ ఉన్నాడు. వాని శక్తి కోల్పోనట్లుగా ఆకాశ మండలంలో యుద్ధములు జరిగించబడుతూ ఉంటవి. అదిగో ఆ యుద్ధములు మేము చేస్తూ వాని యొక్క సైన్యమును హతమారుస్తూ ఉండగా, వాని శక్తి తగ్గిపోతూ ఉండగా నరులలో అధికమైన పాపము, అధికమైన మరణ సంఖ్యలను, అధికముగా మరి ఘోరమైన మరణములను పాపములను జరగకుండా అడ్డగిస్తూ మరి ఎప్పటికెప్పుడు మరి ఆ యొక్క సైన్యమును ఓడిస్తూ ఉంటాము అని ఆ దూత మికాయేలు దూత చెప్తూ ఉండగా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాను. అలా చూస్తూ ఉన్నప్పుడు, కుమార్తె, నీకు ఒక మర్మముగా చెప్పుచున్నా, యుద్ధము చేయునప్పుడు మా నుండి విరిగిపడిన ఖడ్గము ఓటమిగా విరిగినప్పుడు ఆ విరిగిన ఖడ్గము భూమి మీద పడిపోతూ ఉండగా ఒక పిడుగు వలె ఉరుములతో పడిపోతూ ఉంటుంది. అపవాది సైన్యం ఓటమి అయ్యి వారి చేతిలో ఉంటున్న ఆ యొక్క ఖడ్గము విరిగిపడినప్పుడు భూమి మీద ఉరుములతో పడిపోతూ ఆ స్థలంలో ఎవరో ఒక నరుని మీద పడిపోయి వారిని మరణింప చేస్తూ ఉంటుంది ఆ శక్తి కుమార్తె. ఇదిగో కుమార్తె, ఒక మర్మముగా చెప్తూ ఉన్నాను. యుద్ధము చేసేటప్పుడు మా నుండి ఉంటున్న ఈ ఖడ్గము వంటి కత్తి విరిగి పడిపోయినప్పుడు, ఓటముగా విరిగినప్పుడు ఆ విరిగిన ఆ ఖడ్గము భూమి మీద పడిపోతూ ఉండగా ఒక పిడుగు వలె ఉరుములతో పడిపోతూ ఉంటుంది. అదిగో అపవాది సైన్యము ఓటమయ్యి వారి చేతిలో ఉంటున్న ఆ యొక్క కత్తి వంటి ఖడ్గము విరిగి పడిపోయినప్పుడు భూమి మీద ఉరుముల చేత పడిపోతూ ఆ స్థలంలో ఎవరో ఒక నరుల యొద్ద పడిపోయి వారిని మరణింప చేస్తూ ఉంటుంది ఆ శక్తి అని చెప్తూ ఉండగా నేను అలా వింటూ ఉన్నాను. కుమార్తె, నీకు అర్థమై ఉన్నదా? కుమార్తె, యుద్ధమునకు బయలువెళ్ళుచున్నాము, యుద్ధమునకు సైన్యమంతా బయలువెళ్ళుచున్నాము కుమార్తె. వెంటనే అలా చెప్తూ, కుమార్తె నీకు అర్థమై ఉన్నదా అనొచ్చు. ఇదిగో కుమార్తె, యుద్ధమునకు బయలు వెలుచు ఉన్నాము, యుద్ధ సైన్యము బయలు వెలుచు ఉన్నామని చెప్తూ ఒక మాటగా తన స్వరముతో, ఆ దూత స్వరముతో మాట్లాడగా అక్కడ కోట్లకుంటున్న దేవదూతలన్నీ కూడా ఆ యొక్క మికాయేలు దూతతో పైకి అలా ఎగురుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. నేను అలాగే చూస్తూ ఉన్నాను. వెంటనే నా ప్రక్కన ఉన్న దూత చెప్తున్నాడు,
ఆశ్చర్యంగా చూశాను. ఆశ్చర్యం అనిపించింది. ఆశ్చర్యంగా చూస్తూ అదంతా చూస్తున్నాను. నిజంగా అక్కడ ఇంకా రాసులుగా పోసి ఉన్నవి ఆ కత్తులు వంటి. వాటిలో ఎంత శక్తి ఉందో అసలు ఆ యొక్క ఆ ఖడ్గములు వంటివి, ఆ యొక్క కత్తులు వంటి వాటిలో నుండి ఒక తెలియని ఒక శక్తి ఇలా తగులుతూ ఉంది. ఒక వెలుగు వంటిది నాకు తగులుతుండగా నేను అలా చూస్తూ ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ చుట్టుగా చూస్తున్నప్పుడు దూత చెప్తూ ఉన్నాడు, నా పక్కన ఉన్న దూత, కుమార్తె, ఆ పదునుగా ఉంటున్న కత్తులలో దేవుని శక్తి నిలిచి ఉన్నది. ఆ శక్తితోనే యుద్ధము జరపబడుచున్నది. ఎప్పుడూ యుద్ధము జరుగుతూనే ఉంటుంది. ఆ యుద్ధము లేకపోతే భూమి మీద ఉంటున్న నరులు ఎప్పుడో మరణించేవారు. మీకు పశ్చాత్తాపం లేకుండా వారిని భూమి మీద మరణింప చేసేవాడు అపవాది. మీరు భూమి మీద పశ్చాత్తాపం చెంది దేవుళ్ళో నడిచేవారు కాదు. మికాయేలు దూత వారి సైన్యము అడ్డగిస్తూ ఆ అపవాది సైన్యంలోని శక్తిని కోల్పోవునట్టుగా వారిని హతమార్చి భూమి మీద ఎంతో మందిని ఆ భయంకరమైన తెగులు నుండి రక్షింపబడుచున్నది ఆ యుద్ధమును బట్టే కుమార్తె. లేకుంటే అపవాది మిమ్మల్ని ఎప్పుడో హతమార్చి పాతాళంలో పడవేసేవాడు కుమార్తె లూసిఫర్. చూడు కుమార్తె, ఆ ఖడ్గము వంటి కత్తులలో, ఆ పదునుతో ఉంటున్న కత్తులలో దేవుని శక్తి నిలిచి ఉన్నది. ఆ శక్తితోనే యుద్ధము చేయబడుతూ ఉన్నది. ఆ యుద్ధము ఎప్పుడూ జరిగించబడుతూ ఉంటుంది. ఆ యుద్ధము లేకపోతే భూమి మీద ఉంటున్న ప్రతి మానవుడు కూడా ఎప్పుడో మరణించేవారు. ఎప్పుడో వారిలో పశ్చాత్తాపం వచ్చేది కాదు. ఎప్పుడో వారు మొత్తము కూడా నిర్మూలం చేసేవాడు అపవాది. అందరినీ హతమార్చేవాడు. ఆ యుద్ధములు జరుగుతూ మీకాయేలు దూత ఆ సైన్య సమూహం అంతయు కూడా అడ్డగిస్తూ వాని శక్తి కోల్పోనట్లు వాని సైన్యమును హతమారుస్తూ ఉండగా భూమి మీద ఉన్న ప్రతి నరులు కూడా ఆ మరణములు, ఆ యొక్క భయంకరమైన తెగుల నుండి ఎంతో మరణం నుండి తప్పించబడుతూ ఉన్నారు. కొద్దిమంది పశ్చాత్తాపపడి వారి మనసు త్రిప్పుకోగలుగుతున్నారు. దేవుని ఒక వెలుగు మార్గంలోనికి రాగలుగుతూ ఉన్నారు. ఆ యుద్ధంలో చేయకపోతే మరి ఆ లూసిఫర్ ఎప్పుడో మొత్తము భూమి మీద ఉంటున్న ప్రతిదీ కూడా హతము చేసి నిర్మూలము చేసేవాడు లూసిఫర్ అని ఆ దూత నాకు చెప్తూ, అలా మరలా ఆ స్థలములో నుండి నన్ను ఆ యొక్క స్థలము నుండి తిరిగి మరలా నేను ఉపవాసం చేసే గదిలోనికి నా ఆత్మను తీసుకొని రావడం జరిగింది. రచమే ప్రియులారా, నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ యొక్క పరలోక రాజ్యంలో ఒక ప్రాంతంలో కొన్ని కోట్ల దూతలు ఆ స్థలంలో ఎప్పుడూ ఆకాశ మండలంలో యుద్ధములు చేయుట, యుద్ధములు జరిగించబడుట ఎంత అద్భుతము, ఎంత ఒక మర్మము. అందుకే వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఒకసారి చూసుకుందాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదిని వాదించుచు మోషే యొక్క శరీరం గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చి తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. చూడండి, ఇక్కడ మికాయేలు దూత ఎప్పుడు కూడా యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఆకాశ మండలంలో మోషే శరీరాన్ని కూడా కొనిపోవాలని అపవాది సైన్యము భూమి మీదకి దిగివచ్చి ఆ యొక్క మరి మోసే యొక్క శరీరమును తీసుకెళ్లాలని ప్రయత్నించినప్పుడు మికాయేలు యుద్ధము చేసి గద్దించి ఆ యొక్క మోషే శరీరాన్ని ముట్టుకోకుండా చేశాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో మరి ఒక బైబిల్లో ఎన్నో స్థలాల్లో రాయబడి ఉన్నవి, వాక్యంలో రాయబడి ఉన్నవి. యుద్ధములు జరిగించబడుట, మరి మికాయేలు యుద్ధము చేయటని వాక్య భాగములో మరి ఎన్నో ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ప్రతి సమయము కూడా మికాయేలు ఎప్పుడు కూడా యుద్ధము అపవాదితో చేస్తూ ప్రతి ఒక్క భూమి మీద ఉన్న మనుషులను రక్షించుట కొరకు ప్రతిదీ కూడా మరి యుద్ధముల చేత అపవాదిని జయిస్తూ ప్రతి మానవులను రక్షించుట కోసము మరి ఎంతో ప్రయత్నించుట, మరి దేవాది దేవుడు ఆ పరలోక రాజ్యంలో
ఆ యొక్క మికాయేలు ఉండే ప్రాంతమును చూపించుట, మికాయేలు దూత మాట్లాడడము, దేవుడు ఎంత కృపనిచ్చి ఆ యొక్క ప్రాంతంను చూపించి మికాయేలు దూతతో మాట్లాడిచ్చిన దేవాది దేవునికి నేను కోట్లాని స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి ఏమిచ్చిన రుణము తీర్చుకోలేను. ప్రభు నాకు ఆ పరలోక రాజ్యంలో చూపించిన ఆ ప్రాంతం విషయాన్ని మీకు నేను తెలియపరచడం జరిగింది. ప్రార్థించండి. ప్రభు ఇంకా అనేక ప్రాంతాలు చూపించారు. ఆ విషయాలన్నీ కూడా మీతో నేను పంచుకోవాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.